హాయ్ పేరెంట్స్, నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకటపద్మ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్. న్యూబార్న్ సిరీస్లో భాగంగా ఫస్ట్ బేబీ డెలివరీ అయిన వెంటనే ఫస్ట్ 24 hours ఆఫ్ ది లైఫ్లో మనం ఏంటి చూడాలి అన్న పాయింట్ గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా డిస్కస్ చేద్దాం. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్లో అప్పటి వరకు తల్లి గర్భంలో ఉన్న బేబీ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ 24 hours ఆఫ్ లైఫ్లో మనం ఏంటి మనం చూడాలి అన్న దాని గురించి యాజ్ ఎ పేరెంట్స్గా మీకు తెలియడం గురించి చెప్తున్నాను అనమాట. అది బేబీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఊపిరితిత్తులు ముడుచుకొని ఉంటాయి. అప్పటి వరకు దాని చుట్టూ ఉమ్మనీరు అంతా చేరుంటుంది. సో బ్రీతింగ్ తీసుకోవడం ఓన్లీ అంబిలికల్ గాడి ద్వారానే తన బేబీ బ్రీతింగ్ తీసుకుంటాడు. సో వన్స్ బేబీ డెలివరీ అయిన వెంటనే మన ఫస్ట్ క్రై, దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ క్రై తోటి బేబీ యొక్క ఊపిరితిత్తులు సాగదీస్తాడు, బయట వాతావరణంలో ఉన్న ప్రాణవాయు ఊపిరితిత్తులోకి వెళ్ళి పరిశుభ్రం అయ్యి సరే అన్ని భాగాల్లోకి వెళ్తుంది అనమాట, ఇంక్లూడింగ్ బ్రెయిన్, ఇంపార్టెంట్ వైటల్ పార్ట్స్ అన్నింటిలోకి వెళ్తుంది. సో ఫస్ట్ క్రై ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మీరు అందరూ గమనించండి, బేబీ పుట్టిన టైం అంటే మీరు ఈ ఫస్ట్ క్రై టైంనే మీరు అందరూ కూడా నోట్ చేసుకుంటారు. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ తర్వాత నుంచి మనం ఏంటి చేయాలనే పాయింట్ దగ్గర స్టెప్ బై స్టెప్ మీకు ఒక్కొక్కటి చెప్తాను అనమాట. అది సో ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఒక ఆబ్స్టిషియన్ కానీ పీడియాట్రిషియన్ కానీ దగ్గరికి వచ్చి బేబీ 100% బాగుంది అని చెప్పాలంటే దాన్ని అబ్గార్ స్కోర్ అంటాం. అంటే అది 10 pointsలో మనం చెప్తాను అనమాట. అది సో మీకు అబ్గార్ స్కోరు 9 out of 10 కానీ 10 out of 10 కానీ వచ్చిందంటే బేబీ 100% నార్మల్ అని అర్థం అనమాట. అది అంటే బేబీ పుట్టగానే ఏడ్చిందా, బేబీ బ్లూగా కాకుండా పింక్గా ఉన్నదా, బేబీ యొక్క ఎమోషనల్ యాక్టివిటీ ఎలా ఉంది, బేబీ యొక్క చలనం ఎలా ఉన్నది, ఇలాగ 5 points మనం క్రైటీరియా తీసుకుంటాము. దాన్ని బట్టి అబ్గార్ స్కోర్ అనేది మీకు వస్తుంది అనమాట. అది సో ఈ అబ్గార్ స్కోర్ అన్న పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఎవరికైతే అబ్గార్ స్కోర్ తక్కువగా పుట్టారని అనుకోండి, అంటే బేబీ పుట్టగానే ఆడకపోవడం మూలంగా కానీ, లేకపోతే ఏడ్చిన క్రై కూడా వీక్గా ఉండడం మూలంగా కానీ, ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళనే ఐసీయూ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇమీడియట్గా మనం చూడాల్సింది ఏంటంటే బేబీకి డెలివరీ అయిన తర్వాత ఎప్పుడైతే ఊపిరి తీసుకున్న తర్వాత ఆ ఊపిరి అన్నది సమబుజ్జిగా మనకు బేబీ హ్యాపీగా తీసుకుంటుంది లేదని చూడాలి. ఏ బేబీ అయినా సరే పక్కలు ఎగరేస్తున్నట్టు కానీ ఆయాస పడుతున్నట్టు కానీ ఉండి మీకు ఇంటర్కోస్టల్ మజిల్స్ ఈ పార్ట్లో ఉన్న మజిల్స్ అన్నీ కూడా ఎక్కువ లోపలికి ఇండ్రాయింగ్ అవుతున్నట్టుగా అనిపించినా సరే, లేకపోతే ముక్కుపుటాలు నేసల్ ఫ్లేరింగ్ అంట, ముక్కుపుటాలు ఎగరేసుకుని అనిపించిందంటే ఆ బేబీకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది అర్థం అనమాట. అది సో అలాంటి బేబీస్ని మనం ఇమీడియట్గా మనం హాస్పిటలైజ్ చేసి దాన్ని మనం పీడియాట్రిషియన్ కేర్లోకి మనం తీసుకెళ్తాం అనమాట. అది సో జనరల్గా ఇది సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత ఎక్కువ శాతము ఈ బేబీకి ఈ రకమైన ఆయాసం రావడం అనేది ఎక్కువ మంది బేబీ జరుగుతుంది. 99% ఆఫ్ ది బేబీస్ వితిన్ 24 to 40 hours రికవరీ జనరల్గా అయిపోతుంటారు. దాన్ని ఏమో ట్రాన్షియంట్ టాకిప్నియా ఆఫ్ ది న్యూబార్న్ బేబీ అంటాం. కొంత ఉమ్మనీరు బేబీ యొక్క లంగ్స్లో ఉండిపోవడం మూలంగా ఫ్లూయిడ్ అది గ్రాడ్యువల్గా బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది, కాబట్టి ఆ విధంగా మనకు జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన కేరు, మీకు ఎప్పుడైతే తర్వాత బేబీని మనం క్లీన్ చేసిన తర్వాత బేబీ యొక్క వెయిట్ చూస్తాము, బేబీ యొక్క హెడ్ సర్కంఫరెన్సు, బేబీ యొక్క లెంత్, బేబీ యొక్క ఇమీడియట్ వెయిట్ చూస్తాం. కానీ ఇమీడియట్గా చూసిన వెయిట్ యాక్యురేట్ వెయిట్ కాదు. 24 hours తర్వాత మనం చూసిన వెయిటే జనరల్గా మనం యాక్యురేట్ వెయిట్ కింద మనం జనరల్గా తీసుకుంటాం అనమాట. అది జనరల్గా ల్యాబ్ రూమ్లోని కానీ లేకపోతే థియేటర్లోనే వైటమిన్ కే ఇంజెక్షన్ వేస్తాం అనమాట. అది బేబీకి హెమరేజ్ డిసీజ్ ఆఫ్ ది న్యూ బార్న్ అని రాకుండా విటమిన్ కే అనేది ఇంజెక్షన్ మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీగా ప్రతి బేబీకి వేస్తాం. తర్వాత బేబీకి మనం హాస్పిటల్ షెడ్యూల్ ప్రకారం బేబీ యొక్క రికవరీ ఫేజ్ బెడ్ ప్రకారము బీసీజీ, ఓపీవీ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది జనరల్గా మనకు జరుగుతుంది అనమాట. సో జనరల్గా ఇది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ కానీ మదర్ ఎప్పుడు కంఫర్ట్ అయితే ఫస్ట్ ఫీడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఇస్తాం అనమాట. ఎందుకంటే బేబీ పుట్టినప్పుడు చాలా చైతన్యవంతంగా చాలా యాక్టివ్గా పడుతుంది. ఎందుకంటే బాడీలో ఎడ్రినల్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటుంది. తర్వాత నుంచి మదర్ అండ్ బేబీ ఇద్దరు కూడా నిద్రలోకి జారిపోతారు కాబట్టి దట్ ఫస్ట్ ఫీడ్ దాన్నే మనం ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటాం. ఆ ఫస్ట్ గోల్డెన్ అవర్లో మదర్కి బేబీకి మనం ఫీడ్ అది మనం ఇప్పిస్తే ఫస్ట్ మదర్ అండ్ బేబీ మధ్యలో ఇన్ఫెంట్ బాండింగ్ పెరుగుతుంది. ఫస్ట్ ఫీడ్లో హై ఇమ్యూనిటీ లెవెల్స్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రామ్ అంటాము. ఆ కొలెస్ట్రామ్లో ఉన్న ఇమ్యూనిటీ బేబీకి చేరి అద్భుతమైన రెసిస్టెన్స్ పవర్ డెవలప్ అవడానికి మనకు అవకాశం ఉంటుంది అనమాట. అది మనం గమనించాల్సింది ఏంటంటే మదర్స్కి ఫస్ట్ ఫీడ్ చాలా తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినా సరే చాలా అమృతమైన ఆహారం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకుండా మనం చూసుకోవాలన్నమాట. అది తర్వాత ఎక్కువ శాతం నియర్లీ 16 to 18 hours బేబీ నిద్రపోతుంది ఫస్ట్ 24 hours మీరు తెలుసుకోవాల్సిన పాయింట్.
కొంతమంది బేబీ మధ్యలో 3 to 4 అవర్స్కి ఒకసారి లేచి మళ్ళీ పాలు కోసము చూస్తూ ఉంటారు. తుమ్ములు కానీ, ఆవలింతలు కానీ, ఎక్కులు కానీ బేబీకి రావచ్చు. అది కూడా మనం జబ్బు కింద మనం కన్సిడర్ చేయక్కర్లేదు. బేబీ స్కిన్ అంతా కూడా మనకి మదర్ యొక్క సెక్రెషన్స్ అంటుకుని ఉంటాయి కాబట్టి ఆ సెక్రెషన్స్ మనం దాన్ని జనరల్గా మనం క్లీన్ చేయకూడదు ఫస్ట్ 24 అవర్స్లో. ఆ విధంగా మనం బేబీకి ఎప్పుడైతే అది ప్రొటెక్టివ్ లేయర్గా మనకు అది పనిచేస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం చూసుకోవాలి. సో బేబీ స్కిన్ ఏ విధంగా కనిపించినా సరే అది 100% నార్మల్ అనే భావించండి. తర్వాత ఎప్పుడైతే మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనం చూస్తామో ఆటోమేటిక్గా అప్పుడు మనం చూసుకోవచ్చు. జనరల్గా ఫస్ట్ 24 అవర్స్లోని ఆర్ 48 అవర్స్లో యూరిన్ పాస్ చేస్తారు. అలా మెకోనియా ముర్రు అంటాం. ఆ ముర్రు అన్నది బేబీ కూడా మోషన్ ద్వారా బేబీ పాస్ చేస్తుంది. గ్రీనిష్ స్టిక్కీగా ఉంటుంది అది. అది ఆ మోషన్ పాస్ చేసిన తర్వాత జనరల్గా అది 24 అవర్స్లో మనకి అది అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి. అంబిలికల్ కార్డ్ ఏదైతే క్లాంప్ చేస్తారో అది క్లీన్గా డ్రైగా ఉంచేటట్టుగానే మనం చూసుకోవాలి. దానిపైన ఏ డ్రెస్సింగ్ కానీ దానిపైన ఏ పూతలు కానీ రాయకూడదు. సో నెక్స్ట్ ఏంటంటే బేబీని మంచిగా క్లాత్స్ తోటి ర్యాప్ చేయాలి. ఎందుకంటే వెచ్చదనంగా మనం ఉంచాలి కాబట్టి ఆ వెచ్చదనాన్ని మనం 100% మనం అది ఇవ్వాలి. అలాగని టూ మచ్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ క్లోత్ చేసినా సరే బేబీకి సఫికేటింగ్గాను లోపల హీట్ జనరేట్ అయిపోయి బేబీకి ఎప్పుడైనా ఈ బేబీకి చెమట పట్టిందని అంటే మనం ఎక్కువ హీట్ జనరేట్ చేసే క్లాత్స్ వేసినట్టు మనం అనుకోండి. అందుకే సింపుల్ క్లాత్స్ వేయాలి. ఆర్టిఫిషియల్ క్లాత్స్ సాధ్యమైనంత వరకు వేయకుండా తీసుకొని రావాలి. ఏ పరిస్థితుల్లో మనం డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. ఫస్ట్ 24 అవర్స్లో డెలివరీ అయిన బేబీకి ఎప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి. హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కన్సల్ట్ చేయాలి. ఎప్పుడంటే బేబీ బ్లూగా మారినా, ఫీడ్స్ తీసుకోకపోయినా, ఆయాస పడుతున్నట్టుగా గమనించినా, ఎస్పెషల్లీ చెవుకి వినబడేంత నాయిజీ బ్రీతింగ్ మనకి వినిపించినా, పెదాలు కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ బ్లూయిష్గా అనిపించినా, మెకోనియం కానీ, యూరిన్ కానీ ఫస్ట్ 24 అవర్స్లో పాస్ చేయకపోయినా, ఎక్కువ నిద్రపోతున్నా, ఏడ్చినప్పుడు క్రై చాలా వీక్గా ఉన్నా, ఇవన్నీ కూడా కొంచెం రెడ్ ఫ్లాగ్ సైన్స్ లాంటిది. ఇమీడియట్గా డాక్టర్ మనం కన్సల్ట్ చేయాలన్నమాట అది. సో ప్రతి బేబీ కూడా ఒక యూనిక్ కాబట్టి ఆ బేబీని మనం ఇండిపెండెంట్గానే మనం చూడాలి కాబట్టి మాకున్న అనుభవంలో ఇలాంటి బేబీ చాలా వరకు ఇబ్బంది లేకుండానే జరిగిపోతుంది కాబట్టి పేరెంట్స్ ఫస్ట్ 24 అవర్స్ కొంచెం కాన్ఫిడెంట్గా ఉండి బేబీ మదర్, ఫాదర్, బేబీ ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే అద్భుతమైన మదర్ అండ్ బేబీ అండ్ పేరెంట్స్ బాండింగ్ డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.